Welcome to KVR English Academy. I am KVR English faculty, Hyderabad. So now, మనం ప్రీవియస్ వీడియోస్లో ఆర్టికల్స్కు సంబంధించి 150 బిట్స్ చూసాం, రైట్, విత్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అని సెకండ్ టాపిక్ మాట్లాడుతున్నాం. క్వశ్చన్ ట్యాగ్లో బిట్స్ ఎలా ఉండాలి, ఇందులో మీకు నేను యాప్కు సంబంధించి చెప్పేటప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రూల్స్ 8 రూల్స్ ఒక్కసారి మీరు చదివిన తర్వాత ఇవి క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేయండి. మన యాప్లో ఇంగ్లీష్ కోర్స్ ఏదైతే ఉంటుందో అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసింటాను. ఆ కోర్సులో ఈ టాపిక్ విన్న తర్వాత ఇవి అవలీలగా మీరు ఆన్సర్ చేసుకుంటూ పోతారు. ఫస్ట్ మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని వీటికి ఆన్సరు మీరు సెట్ చేసేయండి, మీరు రాసేసేయండి. ఫస్ట్ విన్న తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వినండి, డైరెక్ట్గా వినకండి, తర్వాత వినండి, ఇంకా క్లారిటీ బాగా వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ వన్, క్వశ్చన్ ట్యాగ్ అనగానే మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనేసి అంటే, ప్రతి క్వశ్చన్ ట్యాగ్లో కామా అనేది ఉంటుంది. కామాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే మ్యాటర్ ఉంటుందో రైట్ హ్యాండ్ సైడు బాగా అబ్జర్వ్ చేయండి. కామాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో, కామాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో, కామాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని స్టేట్మెంట్ అని అంటాం. దీన్ని స్టేట్మెంట్ అని అంటాం. రైట్ హ్యాండ్ సైడ్ ఉండే మ్యాటర్ని ట్యాగ్ అని అంటాం. జనరల్గా స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంటే ట్యాగ్ నెగిటివ్లో ఉంటుంది. స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఉంటే ట్యాగ్ పాజిటివ్లో ఉంటుంది. క్లియర్? స్టేట్మెంట్లోని సబ్జెక్టు స్థానంలో అమ్మాయి పేరు ఉంటే ట్యాగ్ ఎండింగ్లో షీ అని రాయాలి. స్టేట్మెంట్లోని సబ్జెక్టు స్థానంలో అబ్బాయి పేరు ఉంటే ట్యాగ్ ఎండింగ్లో హీ అని రాయాలి. స్టేట్మెంట్లోని సబ్జెక్టు స్థానంలో ప్రనౌన్ కాని ఉంటే ఆ ట్యాగ్ ఎండింగ్లో సేమ్ ప్రనౌన్ రాయాలి. అలాగనే గుర్తుపెట్టుకో, మనం స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్లేస్లో ప్రనౌన్ అంటే ఐ ఉంటే ట్యాగ్ ఎండింగ్లో ఐ రావాలి, ఉయ్ ఉంటే ట్యాగ్ ఎండింగ్లో ఉయ్ ఉండాలి, యూతో మొదలైతే ట్యాగ్ ఎండింగ్లో యూ ఉండాలి, షీతో మొదలైతే ట్యాగ్ ఎండింగ్లో షీ ఉండాలి, హీతో మొదలైతే ట్యాగ్ ఎండింగ్లో షీ ఉండాలి, హీ ఉంటే హీ, దే ఉంటే దే, అలాగా వస్తుంది. ఒక వస్తువు పేరైనా, జంతువు పేరైనా, స్థలం పేరైనా, పదార్థం పేరైనా వస్తే ట్యాగ్ ఎండింగ్లో ఇట్ అని వస్తుంది. ప్లూరల్లో వస్తే దే అని రాయాలి. మరి ఇక్కడ ఐ యామ్ నాట్ అనే మాట వచ్చింది, ఐఎమ్ నాట్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ యామ్ అనేది ఉండాలి, యామ్ ఐ. కాబట్టి ఆన్సర్ ఏంటి అని చెప్పేటప్పుడు థర్డ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఇక్కడ అమెంట్ అని ఉన్నప్పుడు యామ్ వస్తుంది, యామ్ మాత్రమే ఉంటే అరెంట్ అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, దట్ వాజ్ నాట్ మై బుక్ అనేది వస్తుంది. చూడండి, దట్ వాజ్ నాట్ మై బుక్ అనేది వస్తుంది. సో దట్ వాజ్ నాట్ మై బుక్ అనే మాట ఏదైతే ఉందో వాజ్ నాట్ అని వచ్చింది కాబట్టి వజ్ అనేది ఉండాలి. కాబట్టి వజ్ అనేది ఉండాలి అంటే ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేవి రాంగ్ ఆప్షన్స్. మరి ఇక్కడ వాజ్ దట్ వచ్చింది, ఇక్కడ వాజ్ ఇట్ వచ్చింది. ఏది కరెక్ట్ అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఎందుకంటే దట్ వాజ్ నాట్ మై బుక్ అనేసి చెప్తున్నాం. ఇక్కడ ఆ బుక్ అనేది మాట వస్తుంది, దిస్సు దట్టు అనే మాటలు వచ్చినప్పుడు ఇట్ అనేది మనం ఎండింగ్లో రాస్తాం. అదేవిధంగా హియరు దేర్ అనే మాటలు వచ్చినప్పుడు దేర్ అనే మాట అవి అట్లనే వస్తాయి. ఇంకోటి చూడండి, దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్లాస్ అనేది వచ్చింది. మరి ఇక్కడ చూడు, దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్లాస్ అని వచ్చింది. ఇక్కడ కూడా దిస్సు దట్ అనే మాటలు కానీ వస్తే, దిస్సు దట్ అనే మాటలు కానీ వస్తే బిగినింగ్లో ట్యాగ్ ఎండింగ్లో ఇట్ అనేది వస్తుంది. రైట్, ఫైన్. అయితే దిస్ ఈజ్ అని వచ్చింది కాబట్టి ఈజ్ నాట్ అనేది ఎక్కడుంది చూడండి. ఈజ్ నాట్ అనేది ఎక్కడెక్కడుంది? థర్డ్ ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేవి రాంగ్ అవుతాయి. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇజెంట్ దిస్ అనేది తప్పు, ఇజెంట్ ఇట్ అనేది రైట్ ఆన్సర్. కాబట్టి మీకు థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. దిస్ అనేది దట్ అనే దాంతో మొదలైతే రైట్, ట్యాగ్ అనేది దేంతో ఎండ్ అవుతుందంటే ఇట్టుతో ఎండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్లాస్ అనేసి వస్తుంది, దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ అనేసి వస్తుంది, దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ గార్డెన్ అనేది వస్తుంది. ఇలాగా వచ్చినప్పుడు ట్యాగ్ ఎండింగ్లో ఇట్ అనేది రావాలి. ఈజ్ ఉంది కాబట్టి ఇజెంట్ ఆన్సర్లో ఉండాలి. ఒకవేళ ఆర్ ఉంటే అరెంట్ రావాలి, వాజ్ ఉంటే వజంట్ రావాలి, వర్ ఉంటే వరెంట్ రావాలి, డూ ఉంటే డోంట్ వస్తుంది, డజ్ ఉంటే డజంట్ వస్తుంది, డిడ్ ఉంటే డిడెంట్ వస్తుంది, విల్ ఉంటే
వోంట్ అవుతుంది, షెల్ ఉంటే షాంట్ అవుతుంది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అలాగనే నెక్స్ట్ వన్ చూడండి, లత హ్యాస్ నో మనీ అని చెప్తున్నాం. ఇది పాజిటివ్ సెంటెన్సా నెగటివ్ సెంటెన్సా? ఇది నెగటివ్ సెంటెన్స్ కాబట్టి మనకు పాజిటివ్లో ఉండాలి. సో నెగటివ్ నో అనే మాటను బేస్ చేసుకొని నెగటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ ఉండాలి అంటే డజంట్ హ్యాజంట్ ఈ రెండిట్లో కూడా నెగటివ్ మాట ఉంది. సో ఈ రెండు కూడా ఆన్సర్లు అయితే మనకు కావు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ హ్యాజ్ షీ కరెక్టా, డస్ షీ కరెక్టా అని చెప్పేటప్పుడు, హ్యాజ్ నో మనీ అని చెప్పేటప్పుడు ఏది కరెక్టు? వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకో. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ జనరల్గా మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. ఇది హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది కాబట్టి మనకు డస్ అనే మాట రావాలి. డస్ షీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ కాదు. మరి ఎప్పుడు హ్యాజ్ షీ అవుతుంది? హ్యాజ్ నాట్ కాల్డ్ ఇలాంటి మాటలు ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు హ్యాజ్ షీ అవుతుంది. సో హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్గా వచ్చినప్పుడు డస్ షీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, హీ హ్యాజ్ మనీ. బాగా అబ్జర్వ్ చేయి, హీ హ్యాజ్ మనీ. ఇక్కడ కూడా హ్యాజ్ అనేది బి క్లారిటీ, హీ హ్యాజ్ మనీ అని చెప్తున్నాం. మరి హీ హ్యాజ్ మనీ అనేది మొత్తం కూడా ఇదంతా పాజిటివ్ సెన్స్ కాబట్టి ఈ పక్క నెగటివ్ ఉండాలి. మరి ఇక్కడ నెగటివ్ ఉండాలి అంటే ఎక్కడెక్కడ నెగటివ్ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్లో నెగటివ్ ఉంది. సో ఫోర్త్ వన్ ఆన్సర్ కాదు, అలాగనే థర్డ్ వన్ అనేది కూడా ఆన్సర్ కాదు. మరి ఇక్కడ గుర్తుపెట్టుకో, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేటప్పుడు డజంట్ హీ కరెక్టా, హజంట్ హీ కరెక్టా అని చెప్పేటప్పుడు హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి డజంట్ హీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డజంట్ హీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హీ ఈట్స్ ఫ్యూ ఫ్రూట్స్. మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫ్యూ అన్నా, లిటిల్ అన్నా, ఫ్యూ అన్నా లిటిల్ అన్నా మైనస్ అని అర్థం, నథింగ్ అని అర్థం, ఏమీ లేదు అని అర్థం, ఏమీ లేదు అని అర్థం. అలాగనే ఏ ఫ్యూ అన్నా, ఏ లిటిల్ అన్నా దాని అర్థం ఏంటి అంటే ప్లస్ అని అర్థం, సమ్ అని అర్థం, కొన్ని, కొంచెం, కొంత అనే అర్థాన్ని ఇస్తుంది. బాగా అబ్జర్వ్ చెయ్యి, ఓకేనా? కొన్ని, కొంచెం, కొంత అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి హీ ఈట్స్ ఫ్యూ ఫ్రూట్స్ అంటే ఈ మాట నెగటివ్నా పాజిటివ్నా అని చెప్పేటప్పుడు నెగటివ్ నెగటివ్ నెగటివ్. ఈ పక్క ఏముండాలి? పాజిటివ్ ఉండాలి. ఈ పక్క పాజిటివ్ ఉండాలి అనేసి అంటే ఈ రెండు మాత్రమే, ఒకటో ఆప్షన్ మూడో ఆప్షన్ మాత్రం ఆన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఆన్సర్లు కాదు. సెకండ్ ఆప్షన్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పినప్పుడు మనం డూ హీ అనే మాట ఎప్పుడూ కూడా రైట్ కాదు, డస్ హీ అనేది రైట్ అవుతుంది. ఎందుకంటే ఐ వి యు దే ఎనీ ప్లూరల్కు డూ డోంట్లు వస్తాయి. థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ షీ ఇట్ అనే వాటికి డస్ డజంట్లు వస్తాయి. కాబట్టి ఇది పాజిటివ్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. అలాగని సెవెంత్ వన్ ఒక్కసారి చూడండి. షీ ఈట్స్ ఎ ఫ్యూ ఫ్రూట్స్ అన్నాడు. ఎప్పుడైతే ఏ అనే మాట మాట్లాడుతున్నాడో దీని అర్థం ఇది పాజిటివ్ అనే అర్థం వస్తుంది. పాజిటివ్ అయినప్పుడు ఈ పక్క నెగటివ్ రావాలి. మరి ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడెక్కడ నెగటివ్ ఉన్నాయి చూడండి ఒక్కసారి. అంటే ఒకటో ఆప్షన్లో, ఫోర్త్ ఆప్షన్లో నెగటివ్స్ ఉన్నాయి కాబట్టి మనకు రెండో ఆన్సర్ తప్పు అవుతుంది, మూడో ఆన్సర్ కూడా తప్పు అవుతుంది. మరి డజంట్ షీ కరెక్టా, డిడెంట్ షీ కరెక్టా అంటే ఈట్స్ అనే మాట వర్బ్ 1 కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఒకవేళ ఈట్ అనేది ఉండింటే అప్పుడు ఇది కరెక్ట్ అయ్యేది. ఏట్ అనేది ఉండింటే, ఇక్కడ ఈట్స్ అనేది ప్రజెంట్లో ఉంది కాబట్టి మనకు ఇక్కడ డూ ఫామ్ కూడా ప్రజెంట్లోనే ఉండాలి. ఆ రీజన్ వల్ల ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ అంటే క్వశ్చన్ ట్యాగ్ పైన క్వశ్చన్స్ అనేవి ఎలాగైనా ఫ్రేమ్ చేయొచ్చు. డాష్ ఇచ్చేసేయచ్చు, అది ఒక వాక్యం లాగా ఇచ్చేసి ఆ వాక్యాన్ని
3 లేదా 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది అని కూడా అడగచ్చు. సో ఇది జాగ్రత్తగా మీరు గమనించాలి. ఏమంటున్నాడు, ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ one sentence has been split into 4 parts. There is an error in one part. Identify the part having the error. It means the examiner has given us one sentence and he has divided the sentence into 4 segments. Okay? And you have to find which segment has an error. That's all. Now, when your father inquired about your marks, you lied to him. Have you not? అనేసి అన్నాడు. ఇక్కడ సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎక్కడ మనం ఇది చేస్తున్నాం అని చెప్పేటప్పుడు వెన్ యువర్ ఫాదర్ ఎంక్వైర్డ్ అబౌట్ యువర్ మార్క్స్ యు లైడ్ టు హిమ్ అనేసి అన్నాడు. యు లైడ్ టు హిమ్. ఇక్కడ ఇదంతా కూడా సబార్డినేట్ క్లాస్ అవుతుంది, ఇది మెయిన్ క్లాస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వర్బ్ V2లో ఉంది, ఇది మెయిన్ క్లాస్. ఇదంతా కూడా సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ను కన్సిడర్ చేయకండి, మెయిన్ క్లాస్ను కన్సిడర్ చేయి. యు లైడ్, రైట్, యు లైడ్ టు హిమ్ అనేది వచ్చింది. యు లైడ్ టు హిమ్ అనే మాట ఏదైతే ఉందో అది V2. కాబట్టి ఆన్సర్ ఏంటి అని చెప్పేటప్పుడు మనకి హ్యావ్ యూ నాట్ అనేది ఉండదు. ఈ ప్లేస్లో ఎక్కడ మిస్టేక్ పోయింది అని చెప్పేటప్పుడు ఇక్కడ ఏమి ఉండాలి అనేసి అంటే ఇక్కడ V2 వర్బ్ కాబట్టి ఇక్కడ నెగటివ్ ఉండాలి. కాబట్టి డిడెంట్ యూ, రైట్, డిడెంట్ యూ అనేది ఆన్సర్ అవుతుంది. డిడెంట్ యూ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఏ పార్ట్లో మిస్టేక్ పోయింది అనేసి అంటే మనం ఏ పార్ట్లో పోయింది అని చెప్పచ్చు. బాగా అబ్జర్వ్ చేయండి. డి పార్ట్లో పోయింది, డి పార్ట్లో, రైట్. ఎక్కడ ఏ పార్ట్లో మిస్టేక్ పోయింది అనేసి అంటున్నాడు. సో డి పార్ట్. ఇంకోటి చూడండి, he won't return the money that he borrowed అన్నాడు. will he? ఇక్కడ ఇది మెయిన్ క్లాస్. he won't return the money ఇది మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ ఏదైతే ఉందో ఇక్కడ he won't అన్నాడు, will he అనేది వచ్చింది. మరి will he అనేది కరెక్టే కదా. will he అనేది కరెక్టే కాబట్టి మనం ఆన్సరు ఏం చెప్పాలి అని చెప్పేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నో ఎర్రర్, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. నో ఎర్రర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో 9వ దానికి ఆన్సర్ ఏంటి అంటే డి అనేది రైట్ ఆన్సర్. 9వ దానికి డి అనేది రైట్ ఆన్సర్. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గానే ఉంది అని అర్థం. ఇంకోటి చూడు, యూ విల్ కమ్ టు మై పార్టీ టుమారో. యూ విల్ కమ్ టు మై పార్టీ టుమారో అన్నాడు. ఇక్కడ విల్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఏముండాలి, వోంట్ యూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వోంట్ యూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏ ప్లేస్లో మిస్టేక్ ఉంది అంటే సి పార్ట్లో మిస్టేక్ ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సి పార్ట్లో మిస్టేక్ ఉంది అంటే ఇక్కడ విల్ వచ్చింది కాబట్టి వోంట్ ఉండాలి, కెన్ వస్తే కాంట్ ఉండాలి, షుడ్ వస్తే షుడెంట్ ఉండాలి, వుడ్ వస్తే వుడెంట్ ఉండాలి, మే వస్తే మేంట్ ఉండాలి. ఓకేనా, రైట్. షీ సాంగ్ వెరీ వెల్ ఇజంట్ ఇట్ అని వస్తుంది. షీ సాంగ్ వెరీ వెల్. ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో మిస్టేక్ ఉంది. ఇక్కడ షీ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ షీ ఉండాలి. ఇక్కడ వర్బ్ V2 కాబట్టి డిడెంట్ అని ఉండాలి. డిడెంట్ షీ. షీ సాంగ్ వెరీ వెల్ అంటే ఏ ప్లేస్లో మిస్టేక్ ఉంది అనేసి అంటే సి ప్లేస్లో మిస్టేక్ ఉంది. సో the sentence has been divided into 4 segments and which part has an error అనేసి అంటున్నాడు. సో సి సెగ్మెంట్లో మనకు మిస్టేక్ కనపడుతుంది, రైట్. సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అటెండింగ్ యువర్ క్లాస్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ డిడ్ దే. చూడు, నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అటెండింగ్ యువర్ క్లాస్ ఆన్సర్డ్, రైట్, ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఇక్కడ వర్బు ఏంటి, V2 వర్బు ఇది. నన్ ఆఫ్ అంటే నన్ అనేది నెగటివ్ వర్డు. ఎప్పుడైతే నెగటివ్ అవుతుందో స్టేట్మెంటు ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. సో డిడ్ అనేది వచ్చింది. నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అన్నాడు కాబట్టి డిడ్ దే అనేది ఇచ్చాడు.
మరి డిడ్ దే అనేది రైటా అనేసి అంటే డెఫినెట్గా ఆన్సర్ కరెక్టే అవుతుంది అది. ఎందుకు చూడండి, నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అన్న, నన్ ఆఫ్ అస్ అన్న, నన్ ఆఫ్ యూ అన్న, నన్ ఆఫ్ దెమ్ అన్న, ఇవన్నీ కూడా మనం ఇక్కడ దే అనేది వస్తుంది. నన్ ఆఫ్ అస్ వచ్చినా, నన్ ఆఫ్ యూ వచ్చినా, నన్ ఆఫ్ దెమ్ వచ్చినా, నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అన్న, నన్ ఆఫ్ ది టీచర్స్ అన్న, ట్యాగ్ ఎండింగ్లో దే అనేది రాయాలి. ఇది పాజిటివ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్, నన్ అనేది నెగిటివ్ కదా. ఏమేం పదాలు వస్తాయి నెగిటివ్ వర్డ్స్? నెగిటివ్ వర్డ్స్ ఏంటి? స్టేట్మెంట్లో ఎప్పుడైతే నో రాసుకోవాలి, ఇది ఇక్కడ మీరు నో, నో వన్, నో బడీ, నథింగ్, నెవర్, నెయిదర్, నార్, హార్డ్లీ, స్కార్స్లీ, రేర్లీ, బేర్లీ, ఫ్యూ, లిటిల్, ఈ మాటలు బైహార్ట్ చెయ్యాలి. ఈ పదాలు ఎప్పుడైతే స్టేట్మెంట్లో నీకు కనపడతాయో ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి, రైట్. నో వన్, నన్ అనేది కూడా నాట్ ఒకటి, నన్ ఒకటి. ఓకే, ఈ మాటలు నన్ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి ఈ పక్క పాజిటివ్లో ఉండాలి. సో ఇది కరెక్ట్గానే సరిపోయింది. కాబట్టి సెంటెన్స్ నో ఎర్రర్. 12వ దానికి ఆన్సర్ ఏంటి అంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ 13 చూడండి, షీలా హ్యాస్ స్కోర్డ్ ఏ ఫస్ట్ క్లాస్ ఇన్ హర్ ఫైనల్ ఎగ్జామ్స్. ఇజంట్ ఇట్? హ్యాజ్ అనే మాట వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాజంట్, లేడీ కాబట్టి హ్యాజంట్ షీ అని ఉండాలి. సో ఏ పార్ట్లో మిస్టేక్ పోయింది అంటే సి పార్ట్లో మిస్టేక్ పోయింది. దట్స్ ఆల్. 14 చూడు, యూ డిడ్ నాట్ వెయిట్ ఫర్ అస్ బిఫోర్ యూ వెంట్ టు మీట్ హిమ్. ఇక్కడ డిడ్ నాట్ అనే మాట వచ్చింది. మరి ఇక్కడ డిడ్ నాట్ అనే మాట వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఇదంతా కూడా మెయిన్ క్లాస్, ఇదంతా మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్లో డిడ్ నాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏముండాలి అంటే డేడ్ యూ అని ఉండాలి. అంటే ఆన్సర్ ఏంటి? డి ఆప్షన్లో మిస్టేక్ ఉంది. షీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ షీ హ్యాస్ నెవర్ ఇన్ హర్ లైఫ్ టోల్డ్ ఎ లై. ఇజంట్ ఇట్ అనేసి వచ్చింది. సో ఇజంట్ ఇట్ అనేది వచ్చింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఏ ప్లేస్లో మిస్టేక్ ఉంది అనేసి అంటే ఇందులో మెయిన్ క్లాస్ ఏంటి? షీ ప్రిటెండ్స్, ఇది మెయిన్ క్లాస్. షీతో మొదలైంది కాబట్టి ట్యాగ్ ఎండింగ్లో ఏముండాలి? ఇక్కడ షీ అని ఉండాలి. ప్రిటెండ్స్ అనేది వచ్చింది. ఇందులో నెవర్ అనేది నెగటివ్ వర్డ్ కాబట్టి మనం పాజిటివ్లో రాయాలి. షీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ షీ హ్యాస్ నెవర్ ఇన్ హర్ లైఫ్ టోల్డ్ ఏ లై అనేసి వస్తుంది. కాబట్టి నెగటివ్ వర్డ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ ఎలా మనం చెప్పచ్చు ఏంటి అనేసి అంటే ఇందులో ఇదంతా కూడా మెయిన్ క్లాస్. షీ ప్రిటెండ్స్ పాజిటివ్, ఈ పక్క నెగటివ్. డజంట్ అని ఉండాలి. సో డజంట్ ఇక్కడి వరకు మాత్రమే కన్సిడర్ చేయండి, మొత్తం కాదు, గుర్తుపెట్టుకోండి. మెయిన్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్నే కన్సిడర్ చేయండి. కాబట్టి డజంట్ హీ, సో ఆన్సర్ వచ్చేసి సి అనేది అవుతుంది. నెక్స్ట్ 16 చూడు, హీ ఈజ్ ఎ వెరీ సెల్ఫిష్ మ్యాన్ బట్ యు కెనాట్ హెల్ప్ లైకింగ్ హిమ్, కాంట్ యూ? హీ ఈజ్ ఎ వెరీ సెల్ఫిష్ మ్యాన్ అనేసి అని చెప్తున్నాడు, రైట్. హీ ఈజ్ ఏ వెరీ సెల్ఫిష్ మ్యాన్. బాగా అబ్జర్వ్ చేయండి. దీనికి ఆన్సరు ఏంటి అని చెప్పేటప్పుడు వాడి గురించి చెప్తున్నాడు. బట్ యూ కెనాట్ హెల్ప్ లైకింగ్ హిమ్, యూ కెనాట్ హెల్ప్ లైకింగ్ హిమ్. కాంట్ యూ ఇది కొంచెం ఇక్కడ ఆన్సరు ఏంటి అని చెప్పేటప్పుడు మెయిన్ వర్బు హెల్పింగ్ వర్బు అనేది పక్కన పెడితే హీఈస్ ఎ వెరీ సెల్ఫిష్ మ్యాన్. ఇక్కడ అతను సమ్ ఎక్స్ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. బట్ యూ కెనాట్ హెల్ప్ లైకింగ్ హిమ్, దీన్ని మనం కన్సిడర్ చేయాలి. ఎందుకు అనేసి అంటే అతన్ని గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి కాంట్ అనే మాట వచ్చింది కాబట్టి ఇక్కడ
కెన్ యూ అనేది రావాలి, కెన్ యూ అనేది రావాలి. కాబట్టి సి ఆప్షన్లో మిస్టేక్ ఉంది. 17th వన్ చూడొకసారి, ఇది సపరేట్గా మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేసి చూడండి. రైట్, నువ్వు నీ నీ నువ్వు నీ వ్యక్తి నీ ఎదుటి పర్సన్తో నువ్వు డైరెక్ట్గా మాట్లాడుతున్నాం కాబట్టి మనం ట్యాగ్ అనేది ఆ ప్రకారమే రాస్తున్నాం. ఇక్కడ యూ హ్యావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ ది పాస్ట్ 2 years. ఇక్కడ హ్యావ్ అనేది వచ్చింది. ఎన్ని వర్బులు ఉన్నా కూడా ట్యాగ్ రాసేటప్పుడు ఫస్ట్ హెల్పింగ్ వర్బుకు ప్రకారం మనం రాయాలి. కాబట్టి ఇజంట్ ఇట్ అనేది తప్పు, హ్యావెంట్ యూ ఉండాలి. సో ఆన్సర్ ఏంటి అంటే సి అవుతుంది. ఆన్సర్ ఏంటి? సి అవుతుంది. నెక్స్ట్ 18th ఒకసారి చూడు. యు విల్ సీ ది మ్యాచ్ టుమారో ఇజంట్ ఇట్. ఇక్కడ విల్ వచ్చింది కాబట్టి ఇక్కడ వోంట్ రావాలి కదా. వోంట్ యూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే 18th దానికి సి. 19 చూడు. ఈజంట్ ది ఫస్టెస్ట్ బౌలర్ ఇన్ ది ఇండియన్ టీమ్. ఇక్కడ ఇజెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇజెంట్ హీ అని రాదు, ఈజ్ హీ అని వస్తుంది. కాబట్టి 19th దానికి సి ఆప్షన్ ఈజ్ రైట్. అంటే సి పార్ట్లో మిస్టేక్ జరిగింది. ఎవ్రీబడి ఇన్ ది ఆఫీస్ హ్యాస్ లెఫ్ట్ ఎర్లీ. హ్యావెంట్ దే. ఇక్కడ హ్యావెంట్ దే అనేది ఎవ్రీబడి చూడండి, ఎప్పుడైనా కూడా సమ్వన్, సంబడి, సమ్వన్, somebody, no one, nobody, everyone, everybody, anyone, anybody. ఈ పదాలు కాని ఉంటే ట్యాగ్ ఎండింగ్లో దే ఉండాలి. కాబట్టి దే ఉంది. మరి దే ఏం తీసుకుంటుంది? ఇది అంతా పాజిటివ్ మ్యాటర్ కాబట్టి నెగిటివ్లో ఉండాలి. సెంటెన్స్ ఈజ్ రైట్, సెంటెన్స్ ఈజ్ రైట్. కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. అంటే ఈ ఇచ్చిన వాక్యంలో ఎక్కడ కూడా మిస్టేక్ లేదు అనేసి అర్థం. లెట్స్ స్పెండ్ ఎ ఫ్యూ మినిట్స్ ఇన్ ది పేర్ కెన్ వై. లెట్స్ అనేది ఎప్పుడైతే వస్తుందో బాగా అబ్జర్వ్ చేయండి. లెట్స్ స్పెండ్ ఎ ఫ్యూ మినిట్స్ అన్నాడు. షెల్ వి అనేది వస్తుంది, కెన్ వి కాదు, షెల్ వి. షెల్ వి అనేది ఉండాలి, కెన్ వి కాదు, షెల్ వి అనేది ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి అని చెప్పేటప్పుడు డెఫినెట్గా మనకి సి పార్ట్లో మిస్టేక్ ఉంది అని చెప్పచ్చు. ఎప్పుడైనా సరే లెట్స్ ఎంజాయ్, లెట్స్ ఎంజాయ్, లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్, లెట్స్ స్టార్ట్ ది వర్క్, ఏదైనా ఉండని వీటికన్నిటికీ కూడా ఆన్సర్ ఏంటి అంటే షెల్ వి అవుతుంది. లెట్స్తో మొదలైంది అనేసి అంటే డౌట్ అక్కర్లేదు. సో యువర్ ఆన్సర్ షుడ్ బి షెల్ వి. నెక్స్ట్, సో సి పార్ట్లో మిస్టేక్ ఉంది, సి పార్ట్లో మిస్టేక్ ఉంది. నెక్స్ట్, యూ కెన్ స్పేర్ మీ 10 minutes ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం. ఇక్కడ కెన్ అనే మాట వచ్చింది, యూ ఉంది. సో ఆన్సర్ ఏంటంటే కాంట్ యూ అనేది. సో ఆన్సర్ ఏంటి? ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది అంటే సి పార్ట్లో మిస్టేక్ ఉంది. నెక్స్ట్, వెన్ ఐ కేమ్ టు యువర్ రూమ్ ఎస్టర్డే యు ఆర్ వాచింగ్ టీవీ. వెన్ ఐ కేమ్ టు యువర్ రూమ్ ఎస్టర్డే, ప్లీజ్ అబ్జర్వ్ హియర్ క్లియర్లీ, రైట్. సో ఆన్సర్ ఏంటి అని చెప్పేటప్పుడు ఇక్కడ ఇది మెయిన్ క్లాస్. నువ్వు మెయిన్ క్లాస్ను కన్సిడర్ చేయాలి ఎప్పుడైనా కూడా. సో యువర్ వాచింగ్ టీవీ అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏముండాలంటే వరెంట్ యూ అని ఉండాలి, వరెంట్ యూ అని ఉండాలి. నెక్స్ట్, ఐ డోంట్ సపోజ్ ఎనీవన్ విల్ వాలంటీర్, విల్ దే. ఐ డోంట్ సపోజ్, చూడండి, ఐ డోంట్ సపోజ్ అని వచ్చింది, ఎనీవన్ విల్ వాలంటీర్ అని చెప్పచ్చు. సో ఇక్కడ విల్ దే అనే మాట వచ్చింది. ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పేటప్పుడు విల్ దే అనే మాట వచ్చింది కాబట్టి ఐ డోంట్ సపోజ్, ఐ హోప్. ఇక్కడ దిస్ ఈజ్ మెయిన్ క్లాస్. ఐ డోంట్ సపోజ్, అక్కడ కనెక్టివ్ కూడా ఏమి ఇవ్వలేదు.
సో ఎనీ వన్ విల్ వాలంటీర్, విల్ అనేది వచ్చింది. సో ఆన్సర్ ఏంటి అంటే వోంట్ దే అని ఉండాలి. ఈ ప్లేస్లో ఏముండాలి? వోంట్ దే అని ఉండాలి. సో ఇది సపరేట్గా మీరు మైండ్ పెట్టి చదవండి. ఐ డోంట్ సపోజ్ ఎనీ వన్ విల్ వాలంటీర్. ఇక్కడ మెయిన్ క్లాస్గా మనం పరిగణించాల్సింది ఎనీ వన్ విల్ వాలంటీర్. సో హియర్ వోంట్ దే అనేది ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి చూడండి ఒకసారి జాగ్రత్తగా. హీ టీచర్స్ అస్ ఇంగ్లీష్ ఇజంట్ ఇట్. మరి ఇక్కడ హీ టీచర్స్ అస్ ఇంగ్లీష్ అనేది పాజిటివ్నా నెగిటివ్నా? పాజిటివ్ కాబట్టి పక్క నెగిటివ్ ఉండాలి. టీచర్స్ V1 వర్బు అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఇది రూల్ నెంబర్ 2లో చెప్పింటా నేను. క్లాసు మీరు వినేటప్పుడు కోర్సులో వినేటప్పుడు చాలా నీట్గా ఇది V1 ప్లస్ S/S V2. ఇక్కడ V2 వచ్చినప్పుడు డిడ్ డిడెంట్లు వస్తాయి. V1 ప్లస్ ఎస్కి డజ్ డజంట్లు వస్తాయి. V1 వర్బుకు డోంట్లు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పాజిటివ్స్, ఇవన్నీ కూడా నెగటివ్స్. హీ టీచర్స్ బాగా విను, రైట్. ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగింది అని చెప్పేటప్పుడు వరెంట్ యూ కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. ఆన్సర్ సి అవుతుంది. ఇక్కడ ఆన్సరు సి అవుతుంది. 25కి టీచర్స్ అన్నాడు కాబట్టి డజంట్ హీ అని రావాలి. ఇక్కడ ఏముండాలి? డజంట్ హీ. ఎక్కడ మిస్టేక్ జరిగింది? 25th వన్కి ఆన్సర్ ఏంటి అంటే సి అవుతుంది. 26th వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనం, ప్లీజ్ అబ్జర్వ్, ఐ కెన్ డిపెండ్ అపాన్ యువర్ హెల్ప్. కెన్ అనే మాట వచ్చింది కాబట్టి కాంట్ ఐ అనేది ఉండాలి. ఇక్కడ కాంట్ ఐ. సో ఆన్సర్ ఈ సి. 26th వన్కు ఆన్సర్ ఏంటి అంటే సి అవుతుంది. 27th వన్ చూడు. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హ్యావెంట్ ఐ. హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్గా వస్తుంది కాబట్టి హ్యావ్ అనేది మెయిన్ వర్బు. హెల్పింగ్ వర్బ్ అయితే అప్పుడు హ్యావెంట్ ఐ కరెక్టు, కానీ మెయిన్ వర్బ్ వచ్చింది. ఈ ప్లేస్లో ఏముండాలంటే డోంట్ ఐ అని ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే సి అనేది. దీనికి కూడా సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడు యువర్ ది లాస్ట్ పర్సన్ టు లీవ్ ది హాల్. యువర్ ది లాస్ట్ పర్సన్ టు లీవ్ ది హాల్. వరెంట్ యూ అనేది వచ్చింది. మరి వరెంట్ యూ అనేది ఏదైతే ఉందో ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి? వర్ ఉంది, వరెంట్ యూ. సో నో ఎర్రర్ కాబట్టి ఆన్సర్ ఏంటంటే డి. యు హ్యావెంట్ రెస్పాండెడ్ టు మై ఇన్విటేషన్. హ్యావెంట్ వచ్చింది కాబట్టి హ్యావ్ యూ అని ఉండాలి. ఇక్కడ డిడెంట్ కాదు, హ్యావ్ యూ అని ఉండాలి. సో ఏ పార్ట్లో మిస్టేక్ జరిగింది అంటే సి పార్ట్లో మిస్టేక్ జరిగింది. కాలేజ్ గర్ల్ సెల్డమ్ అనేది నెగటివ్ వర్డ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఉండాలి. కాలేజ్ గర్ల్ సెల్డమ్ వియర్ సారీస్ దీస్ డేస్. సో డూ దే అని వచ్చింది. సో సెంటెన్స్ ఈజ్ రైట్, నో డౌట్ అబౌట్ ఇట్. సెల్డమ్ అనే మాట వచ్చింది కాబట్టి సెంటెన్స్ కరెక్టే. ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్, ఇట్ విల్ రైన్ సూన్. ఇక్కడ చూడండి, ఇట్తో మొదలైంది, ఇట్తో ఎండ్ అవుతుంది. విల్ అనేది వచ్చింది కాబట్టి వోంట్ అనేది ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. సో రిమైనింగ్ ఆన్సర్స్ రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ఎందుకు? ఈ విధంగా వస్తే అపాస్ట్రఫీ విల్ అనేది అవుతుంది, విల్ వస్తే వోంట్ అనేది అవుతుంది. దే నీడ్ నాట్. సో నీడ్ నాట్ అని వచ్చింది కాబట్టి నీడ్ దే అనేది ఉండాలి. నీడ్ దే ఎక్కడుంది? 4th ఆప్షన్లో ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ రైట్, రిమైనింగ్ ఆర్ రాంగ్. నెక్స్ట్ వన్, నన్ ఆఫ్ ది ఫుడ్ వాస్ వేస్టెడ్. నన్ అనేది నెగిటివ్ వర్డ్ కదా, మరి ఈ పక్క పాజిటివ్ ఉండాలి కాబట్టి పాజిటివ్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ రెండిట్లో ఉన్నాయి. అంటే 1వ ఆప్షన్ తప్పు, 3rd ఆప్షన్ కూడా రాంగ్. ఈ రెండిట్లో ఏది అని చెప్పేటప్పుడు వజిటా వర్రిటా. నన్ అనే వాజ్ అనే మాట సింగులర్కు రిలేటెడ్ కాబట్టి మనం వజిట్ అనేది కరెక్ట్ ఆన్సర్గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్, ఐ హ్యావ్ గాట్ యువర్ పాయింట్. ఇది పాజిటివ్ కాబట్టి ఆ పక్క నెగిటివ్ ఉండాలి. నెగిటివ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఈ మూడిట్లో ఉన్నాయి. 4th వన్లో లేవు కాబట్టి 4th వన్ ఈజ్ రాంగ్. మరి ఇక్కడ హ్యావ్ ఉంది, హ్యావెంట్ రావాలి. హ్యావెంట్ ఎక్కడ ఉంది? 2nd ఆప్షన్లో ఉంది. సో
ఫస్ట్ థర్డ్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్స్. ఇప్పుడు చూడండి, ది హోటల్ వాజ్ నాట్ టూ ఎక్స్పెన్సివ్. నాట్ నెగిటివ్లో ఇచ్చారు కాబట్టి పాజిటివ్లో ఉండాలి. పాజిటివ్లో 1, 3 ఉంది కాబట్టి 2, 4 ఆన్సర్లు తప్పు. సో పాజిటివ్లో ఉండాలి అంటే వాజ్ ఇట్టా ఈజ్ ఇట్టా, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్, యువర్ ఫాదర్ యూజ్డ్ టు రాగానే డిడెంట్ అని ఉండాలి. ఆ డిడెంట్ అనేది ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. యువర్ ఫాదర్ మగవాడు కాబట్టి హీ, యువర్ ఫాదర్ ఇక్కడ ఒకవేళ షీ ఉంటే తప్పు అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకు? ఫాదర్ అనే మాట అన్నాడు కాబట్టి ట్యాగ్ ఎండింగ్లో హీ ఉండాలి. యువర్ మదర్ అనే మాట ఉంటే ఇక్కడ షీ అనే మాట వచ్చి ఉండాలి. యూజ్ టు అనేది ఎప్పుడు వచ్చినా కూడా ట్యాగ్లో డిడెంట్ అనే మాట వస్తుంది. నెక్స్ట్, రామ్ హెల్ప్స్ ఎవ్రీవన్. రామ్ మగవాడు కాబట్టి ట్యాగ్ ఎండింగ్లో హీ ఉండాలి. సో ఇక్కడ ఇట్ ఉంది, థర్డ్ ఆప్షన్ రాంగ్. హెల్ప్స్ అనేది V1 వర్బు, దానికి SOS యాడ్ అయింది. ఇదంతా కూడా పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఈ పక్క నెగిటివ్లో ఉండాలి. నెగిటివ్లో ఉండాలంటే డజంట్ హీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 38, శామ్ ఏట్. ఇక్కడ ఏట్ అనే మాట ఇచ్చారు కాబట్టి డిడెంట్ అనేది ఉండాలి. డిడెంట్ ఎక్కడ ఉంది? కేవలం థర్డ్ ఆప్షన్లో ఉంది. ఏట్ అనేది V2 వర్బు, ఎందుకంటే చూడు, ఈట్, ఏట్, ఈటన్, ఇది V1, ఇది V2, ఇది V3. సో దాట్ రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, దట్ హార్డ్లీ కౌంట్స్. ప్లీజ్ అబ్జర్వ్, దట్ హార్డ్లీ కౌంట్స్, దట్ హార్డ్లీ కౌంట్స్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే దట్ హార్డ్లీ కౌంట్స్ అనే మాట ఏదైతే ఉందో, హార్డ్లీ అనేది నెగటివ్ వర్డు, ఇది నెగటివ్ వర్డు అంటే ఇక్కడ పాజిటివ్ రావాలి. మరి ఇక్కడ పాజిటివ్ రావాలి అంటే పాజిటివ్ ఎక్కడెక్కడ ఉన్నాయి? 1, 2లో ఉన్నాయి అంటే 2, 4 రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. మరి 2, 4 రాంగ్ ఆన్సర్స్ అన్నప్పుడు దట్ అనే మాట వచ్చింది కాబట్టి ఇక్కడ కౌంట్స్ అనే మాట ఇక్కడ పాజిటివ్ ఉండాలి. సో కౌంట్స్ సింగులర్ కాబట్టి డస్ ఇట్ అనేది కరెక్ట్ అవుతుంది, డూ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఎందుకు? దిస్ దట్ అనే మాటలు ఎప్పుడూ కూడా దిస్ దట్ అనే మాటలు సింగులర్కి వాడాలి. దీస్ దోస్ అనే మాటలు ప్లూరల్కి వాడాలి. రైట్. యు మస్ట్ కన్సల్ట్ ది డాక్టర్ అబౌట్ యువర్ కాఫ్. యూ మస్ట్ వచ్చింది. సో ఇదంతా పాజిటివ్, ఆ పక్క నెగిటివ్ ఉండాలి. సో ఇది పాజిటివ్. సో యూ మస్ట్ కాబట్టి మస్టెంట్ అని రాయాలి, మస్టెంట్ అని రాయాలి. చూడు, సో మస్టెంట్ అనేది ఫోర్త్ ఆప్షన్. 41 చూడు ఒకసారి, హీ డ్రోవ్ ది కార్ వెరీ ఫాస్ట్. డ్రోవ్ అనేది V2 వర్బు కాబట్టి డిడెంట్ అనేది ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. సో డిడెంట్ వాడాలి V2 వర్బుకు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్, రిమైనింగ్ ఆర్ రాంగ్. ఒక్కటే మనం చూసామంతే, హీ ఉంది, హీ అన్నిట్లో ఉంది. నెక్స్ట్, రామ్ ఈజ్ గోయింగ్ టు కొట్టి నావ్. ఈజ్ అనే మాట వచ్చింది, ఇజంట్ ఎక్కడ ఆన్సర్ చూడు. ఇజంట్ ఈ రెండిట్లో ఉంది, ఈ 2 ఆన్సర్లు కాదు. ఇజంట్ రామ్ మగవాడు కాబట్టి ఇజంట్ హీ అనేది కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. అలాగనే నటరాజ్ హ్యాస్ నాట్ ఈటెన్ యట్. ఇది నాట్ అనేది నెగటివ్ వర్డ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఉండాలి కాబట్టి హ్యాస్ హీ అనేది ఆన్సర్ అవుతుంది, హ్యాస్ హీ. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఆర్ వచ్చింది కాబట్టి అరెంట్ ఎక్కడ ఉంది చూడు, అరెంట్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, దట్స్ రైట్, అరెంట్ వీ. షీ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ మై హౌస్. ఈజ్ నాట్ వచ్చింది, ఈజ్ షీ ఎక్కడుందో చూడు, ఈజ్ షీ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఈజ్ షీ ఫస్ట్ ఆప్షన్. దే హ్యాడ్ నాట్ వచ్చింది కాబట్టి హ్యాడ్ దే ఎక్కడుందో చూడు, ఫస్ట్ ఆప్షన్లో ఉంది, హ్యాడ్ దే. నెక్స్ట్, యూ కెన్ డూ ఎనీథింగ్. కెన్ అనే మాట వచ్చింది, కాంట్ యూ అనేది ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. దిస్ ఈజ్ హర్ బ్యాగ్ అనేసి వచ్చింది కాబట్టి దిస్ దట్లో వస్తే ఇట్తో ఎండింగ్ అవుతుంది కాబట్టి ఫోర్త్ ఈజ్ రాంగ్, థర్డ్ ఈజ్ రాంగ్. ఈజ్ వచ్చింది కాబట్టి ఇజెంట్ రావాలి, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్.
49 చూడండి, దైర్ ఈజ్ ఏ కవ్, దైర్ ఈజ్ ఏ కవ్ అనేసి అన్నాడు. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దెర్ ఈజ్ ఏ కవ్ అనేసి అన్నాడు, రైట్. సో దెర్ ఈజ్ ఏ కవ్ అనే మాట ఏదైతే ఉందో, నేను ఆల్రెడీ చెప్పా, హియరు దేర్ అనే మాటలు వచ్చినప్పుడు, హియరు దేర్ అనే మాటలు వస్తే వీటిల్తోనే ఎండ్ అవుతాయి, రైట్. సో దేర్ అనేది వచ్చింది, దేర్ అనేది ఎక్కడెక్కడ ఉంది, ఫస్ట్ సెకండ్. సో 4, 3 రాంగ్ ఆన్సర్స్. ఈజ్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ ఉండాలి, ఈజ్ అండ్ దేర్. నెక్స్ట్, రవి హ్యాడ్ నథింగ్, రవి హ్యాడ్ నథింగ్ 10 years ago. ప్లీజ్ అబ్జర్వ్, హ్యాడ్ నథింగ్ అనేసి అన్నాడు. హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది ఇక్కడ, కాబట్టి డిడెంట్ హీ అనేది ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అల్టిమేట్ ఆన్సర్ ఫర్ అస్. ఇఫ్ యూ థింక్ దట్ ఇట్ ఈస్ మెయిన్ వర్బ్, ఒకవేళ హెల్పింగ్ వర్బ్ అని ఇచ్చాడనుకో, ఐ హ్యాడ్ గివెన్ అని ఇచ్చాడనుకో, ఐ హ్యాడ్ గివెన్, దీనికి ఆన్సర్ ఏంటి, ఐ హ్యాడ్ గివెన్ అని ఇస్తే అప్పుడు హ్యాడెంట్ ఆన్సర్ ఏమవుతుంది, హ్యాడెంట్ ఐ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్గా వస్తే ఎలా వస్తుంది, హెల్పింగ్ వర్బ్గా వస్తే ఎలా వస్తుంది అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు, ఓకేనా. మీరు ఎవరైనా సరే టెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, లేదు మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, పోలీస్ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఎస్ఎస్సి అయినా, బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, ఏవైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఒక్కో టాపిక్ సంబంధించి ఒక 150 బిట్లు, రైట్, ఇంకా ఎక్కువైనా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ మీకు ఒక టాపిక్ పైన వస్తుంది. మరిన్ని వివరాల కోసం రైట్, మన యాప్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫాలో కాగలరు, సో దట్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ మార్క్స్, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.